బ్యాక్ టు ద ఛానల్ బాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను సికింద్రాబాద్లో ఉన్న మార్కెట్లో ఉన్న మోండా మార్కెట్లో. సో ఇక్కడ నుంచి షటర్ తీసుకుంటా లేకపోతే లేదు. యాక్చువల్లీ ఫస్ట్ ఇంట్రో ఇచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నా, బట్ ఆల్రెడీ అక్కడ నుంచి ఒక పలారం బండి స్టార్ట్ అయిపోయింది. సో ఇంకోటి ఇటు సైడ్ ఉంది. సో మనం ఇదే దారి స్ట్రేట్గా వెళ్తే టెంపులే ఉంటుంది అనమాట. ఇప్పుడు 21 జూలై 2024. సో ఈరోజు సండే కాబట్టి సికింద్రాబాద్లో బోనాలు ఈరోజు. సో చాలా గ్రాండ్గా జరుగుతుంది అనమాట ఇక్కడైతే. సో ఇక్కడ ఇంకా ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఛార్జింగ్ అయితే అయిపోతుంది మరి. సో షటర్ తీసుకుందాం అనుకున్నా, సో బడ్జెట్లో కావాలి, సో దొరకట్లేదు అసలు. సో తెలిసిన వాళ్ళ కోసం తీసుకుందాం అనుకున్నా, దొరకట్లేదు. సో ఇక్కడ కొంచెం ముందుకు వస్తే రిస్ట్రిక్షన్ చేసేసారు వెహికల్స్కి. సో ఓన్లీ 2 వీలర్స్ అండ్ మనం మార్కెట్ కోసం వస్తే రావచ్చు అంతే. సో చాలా చీప్, ఇంకా మంచి ధరల్లో ఇక్కడ మనకి బట్టలు కానీ ఏదైనా దొరుకుతుంది అనమాట మార్కెట్లో. సో ఇట్లనే స్ట్రేట్కి వెళ్తే టెంపుల్ ఉంటుంది. నేను టెంపుల్ దగ్గర ఎట్లుందో మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ స్టేషన్ దగ్గర కూడా బాగానే ఉందన్నమాట. సో కొత్త వాళ్ళకి తెలియకపోయినా ఒక ఫెస్టివల్ జరుగుతుంది అనేది తెలుస్తుంది. యాక్చువల్లీ నాకు ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళేది ఉంది, కానీ ఇక్కడే ఉన్నా. సో ఎంత లేట్గా చేరుకుంటానో తెలీదు. మొత్తం అయితే 8 అయితే అయిపోతుందేమో. సో 8 o'clock వరకే అక్కడ ఉండాల్సి ఉంటుంది మా డ్యూటీకి. సో ఈ పండుగ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వచ్చిన 2024లో ఇట్లా జరుపుతున్నారనమాట. టెంపుల్లో దర్శనం చేసుకొని వెళ్దాం. అమ్మవారి గురించి చేస్తారు ఈ పండుగ. ఈ ఫెస్టివల్ ముందు గోల్కొండలో అవుతుంది, దాని తర్వాత సికింద్రాబాద్, దాని తర్వాత మొత్తం హైదరాబాద్లో అవుతుంది. తెలంగాణలో మాత్రమే జరుపుతారనమాట ఫెస్టివల్. సో ముందుకెళ్తే మాట్లాడడానికి ఏముండదు. సో బ్యాక్ కెమెరా నుంచి నేను చూపిస్తా ఎంతవరకు అయితే అంతవరకు. కొంతమంది షాప్స్ని ప్రమోట్ చేయమని అంటున్నారు. సో నాకు ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత ఏదన్నా గోప్రో లాంటిది కొనుక్కుంటే అప్పుడు చూద్దాం, లేకపోతే అంత డీప్గా వెళ్ళే అవసరం అయితే లేదు మనకి. సో అందరు టెంపుల్ వైపు వెళ్తున్నారు ఆల్మోస్ట్. నా ఫోన్లో అస్సలు ఛార్జింగ్ అయితే అంత లేదు. సో ఎంతవరకు అవుతుందో అంతవరకే చూపిస్తా. టెంపుల్ ఎంట్రీ వరకు అయితే వెళ్ళొచ్చు మనం ఈజీగా. దిస్ ఈజ్ కాల్డ్ బోనాల్. సో दान सर के ऊपर ऐसा लगाते हैं, जो प्रसाद होता है वो भगवान का. तो दिस इज फेस्टिवल वाइब. సో ఇక్కడ నుంచి ఇంకా బ్యారికేడ్స్ ఉన్నాయి చూడండి. 2 వీలర్స్కి కూడా చాలా రెస్ట్రిక్షన్ చేస్తారు ఇక్కడ అయితే. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా బాగుందన్నమాట. కొంచెం ముందుకు వస్తే ఇంకొక వాళ్ళు అనమాట. అందరు ఇంటి నుంచే ఇలా రెడీ అయ్యి మొత్తం చేసుకొని వస్తారు. తెలంగాణ వాళ్ళకి నేను చెప్పే అవసరం అయితే ఉండదు. సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి.
ఇక్కడ మొత్తం పాటలే ప్లే అవుతున్నాయి. సో కాపీరైట్ వస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. కానీ సౌండ్ ఇష్యూ ఉంటే సైలెంట్ అన్నా లేదంటే వేరే మ్యూజిక్ పెట్టాల్సి వస్తుంది నాకు. సో సారీ ఫర్ దట్. బట్ ఫస్ట్లో తీసిన వీడియోస్ రావచ్చు క్లియర్గా. లోపలికి వెళ్ళి దర్శనం చేద్దామంటే చాలా రష్ ఉండే అండ్ నాకు డ్యూటీకి కూడా టైం అవుతుండడం వల్ల నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ వైపే వెళ్తున్నా. ఇప్పుడు ఇది ఫ్రూట్ మార్కెట్ అండ్ ఫ్లవర్స్ మార్కెట్ అన్నమాట. సో ఇక్కడే వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంటుంది. సో వీక్ ఆఫ్ తీసుకోలే, నాకైతే ఇప్పుడు లేట్ అయిపోతుంది. సో అందుకని ఫాస్ట్గా రిటర్న్ వెళ్ళిపోతున్నా. బయట నుంచి నేను టీవీలో నుంచి చూపించాను కదా, అదే లోపల అమ్మవారి విగ్రహం అన్నమాట. సో స్టేషన్కి దగ్గర అయితే వచ్చేసిన. వర్షం కూడా బాగానే పడుతుంది. మార్కెట్లో చూడండి ఎట్లా జామ్ జామ్ అయింది. ఇది ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరే ఉంది. ఫ్లాగ్ చూడొచ్చు. కోతరాజ్ కొట్టడానికి వస్తుంటారు. సో మళ్ళీ రైల్వే స్టేషన్ సైడ్ వచ్చేసిన. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, सब्सक्राइब చేయండి. थैंक यू सो मच फॉर वाचिंग. अच्छा लगा तो लाइक करो, कमेंट करो, शेयर करो, सब्सक्राइब करो. थैंक यू सो मच फॉर वाचिंग. इफ़ यू लाइक द वीडियो, लाइक एंड शेयर, सब्सक्राइब. थैंक यू सो मच फॉर वाचिंग.